హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. సో ఇవాల్టి క్లాస్లో మనము తెలంగాణ గ్రూప్ 2 కోసం 15 మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవేంటంటే ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జిఎస్ నుంచి రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఎగ్జామినర్స్ చేసే ప్రశ్నల నుంచి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఈ 15 టాపిక్స్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ నేను ఎలా తీసుకున్నానంటే, ఒకటి వచ్చేసి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి తీసుకున్నాను. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. తర్వాత కొన్ని స్టేట్ పీసెస్ అనమాట. సో తెలంగాణ చుట్టుపక్కల జరిగిన కొన్ని, రీసెంట్గా బీహార్లో జరిగింది, ఉత్తరాఖండ్లో జరిగింది, ఇట్లా జరుగుంటాయి కదా, వాటి నుంచి తీసుకున్నాను. తర్వాత కొన్ని ఏపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా, ఏపీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 2, గ్రూప్ 1 పేపర్స్, అలానే ఫైనల్గా వచ్చేసి సెంట్రల్ ఎగ్జామ్స్ అనమాట. మనకు కొన్ని సెంట్రల్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదా, యూపీఎస్సీకి సంబంధించి సిడిఎస్, ఎన్డీఏ ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఎస్ఎస్సి ఇట్లాంటి ఎగ్జామ్స్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 15 టాపిక్స్ ఏమున్నాయో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. సో ఎవరైనా టీఎస్పీఎస్సీ టెస్ట్ సిరీస్ గైడెన్స్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే, సో మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉన్నాయి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఆ కోర్సు సంబంధించి లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం ఒక్కో టాపిక్ని క్విక్గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను కరెంట్ ఈవెంట్స్ ఉన్న టాపిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కరెంట్ ఈవెంట్స్ ఉన్న టాపిక్ వచ్చేసి నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్స్ నుంచి కంపల్సరీ ఒక ప్రశ్న అయితే ఉంటుంది. అయితే నేషనల్ పార్క్స్ చాలా ఉన్నాయి కదా, ఈ జాతీయ పార్కులు. నేషనల్ పార్క్స్లోనే మనకి టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా చూసుకోండి. టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా చూసుకోండి. అయితే వీటి గురించి ఎలా చదువుకోవాలి, చాలా ఉంటాయి కదా, స్టాటిక్ పరంగా అనుకుంటే చాలా ఉంటాయి కదంటే, వీటి గురించి ఎలా అడుగుతున్నారంటే ప్రశ్న వచ్చేసి 100% కరెంట్ ఈవెంట్స్లో ఉండే అడుగుతున్నారు. సో కరెంట్ ఈవెంట్స్లో ఉండే నేషనల్ పార్క్స్ మాత్రమే చూసుకోండి. టైగర్ రిజర్వ్స్ కూడా కరెంట్ ఈవెంట్స్లోనే చూసుకోండి. రీసెంట్గా బీహార్లో కైమూర్ టైగర్ రిజర్వ్ గుర్తించారు. సో కైమూర్ టైగర్ రిజర్వ్ అనేది లేటెస్ట్ టైగర్ రిజర్వ్గా బీహార్లో గుర్తించారు. ఇట్లాంటివి అనమాట. కరెంట్ ఈవెంట్స్లో ఏ టాపిక్స్ ఉంటాయో అవే చూసుకోండి, ఇంకో వాటి మించి అవసరం లేదు. ఈ నేషనల్ పార్క్స్ ఇట్లాంటివి మేజర్ అవే చూసుకోవాలి, ఇట్లాంటివి అడుగుతారు. ఓకేనా, ఇది ఒకటి. సో తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ ఈవెంట్స్లో అడిగేది వచ్చేసి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. ఇవి ఎలా ఉంటాయంటే గ్రూప్స్, సమ్మిట్స్ ఉంటాయి కదా. సో గ్రూప్స్ ఆర్ సమ్మిట్స్ ఉంటాయి కదా వీటిల్లో. సో వీటిల్లో నుంచి ఎక్కువగా అడిగింది ఇప్పటివరకు వచ్చేసి, ఒకటి G20 గురించి ఎక్కువ అడిగారు. తర్వాత SCO, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కదా, ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి అడిగారు. అలానే నాటో గురించి కూడా ఇంతకుముందు చాలాసార్లు ప్రస్తావించారు, యూరోపియన్ యూనియన్. సో వీటి గురించి అయితే కంపల్సరీ చూసుకోండి. సో G20 ఒకటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను, నాటో, యూరోపియన్ యూనియన్, వీటి గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగున్నారు. అయితే ఇవి కూడా జస్ట్ మీరు కరెంట్ ఈవెంట్స్లో ఉన్నట్టుగా చూసుకోవాలి, కరెంట్ ఈవెంట్స్ చూసుకోవాలి. ప్లస్ స్టాటిక్ కూడా చూడాలి. వీటికి స్టాటిక్ ఎందుకు చూడాలంటే, స్టాటిక్ ఏమంటుందంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కావచ్చు, ఏ డిక్లరేషన్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, ఇట్లాంటి స్టాటిక్ పార్ట్స్ కూడా చూసుకోండి. ఇవి ఎక్కువ టైమ్స్ రిపీట్ అయింది. యూరోపియన్ యూనియన్ కావచ్చు, G20, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, నాటో, వీటితో పాటు కొన్ని కరెంట్ ఈవెంట్స్ కూడా చూసుకోండి. ఎందుకన్నా మంచిది, ఎందుకంటే ఒకవేళ కరెంట్ ఈవెంట్స్లో చాలా ఉంటాయి కాబట్టి అవి కూడా చూసుకోవాలి. ఇట్లాంటివి కూడా ఫోకస్ చేయండి. ఇవైతే ఎక్కువగా రిపీట్ అయి ఉన్నాయి, రిమైనింగ్ కూడా జరుగున్నాయి కాబట్టి. ఈస్ట్ ఏషియా సమ్మిట్, ఏషియన్ మర్చిపోయాము, ఏషియన్ అసలు వదలొద్దు. ఏషియన్ అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్. సో వీటన్నిటికంటే కూడా ఏషియన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవైతే ఎక్కువగా ఫోకస్ చేయండి. ఓకేనా, ఇది ఈ గ్రూప్స్ సమ్మిట్లో సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇట్లా కూడా అడుగుతారు. తర్వాత ప్లేసెస్ ఇన్ న్యూస్లో మీకు కొన్ని చెప్తాను చూడండి. మామూలుగా ప్లేసెస్ ఇన్ న్యూస్లో మోస్ట్లీ ప్లేస్ అనేది 80% ఆఫ్ ది ప్లేయర్స్ అనేది వరల్డ్ నుంచి అడుగుతున్నారు. సో ప్రపంచంలో ఉన్నటువంటి ప్లేస్ నుంచి అడుగుతున్నారు. ఓన్లీ 20% మాత్రమే ఇండియా నుంచి అడుగుతున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ప్రపంచంలో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఏమున్నాయో వార్తల్లో వచ్చుంటాయి కదా, ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా 1 ఇయర్ చదవాలి. సో 1 ఇయర్ ఉన్నటువంటి మాత్రమే ఫోకస్ చేయాలి. ఓకేనా, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ప్లేస్ న్యూస్ నేనైతే ఎక్కువ వరల్డ్లో ఉన్నాయి ప్రిఫర్ చేయమంటాను. సో వరల్డ్లో ఉన్నాయి మొత్తము ప్రిఫర్ చేయండి. చాలా వరకు ఇండియా చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ నైపర్ రివర్ కావచ్చు, రీసెంట్గా నైపర్ రివర్ రష్యా ఉక్రెయిన్లో ఉంటుంది. దీని మీద కాకోకా డ్యామ్ అనే దానికి నిర్మించారు. ఇట్లా అనమాట. ఇట్లాంటి ప్లేస్ అనేది సోలమన్ ఐలాండ్స్ కావచ్చు, కోకోస్ ఐలాండ్స్, ఇట్లాంటి అన్ని కీలింగ్ ఐలాండ్స్, ఇవన్నీ కూడా వార్తల్లో వచ్చినాయి రీసెంట్గా. గెలపాగోస్ ఐలాండ్స్ అవన్నీ. ఎవరైనా మిస్ అయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని ప్లేస్ న్యూస్ అని చెప్పి వీడియోస్ పెట్టాను. కనోమా విలేజ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. తర్వాత ఇండియాలో ఉన్న ప్లేస్ న్యూస్లో ఏమన్నా కూడా పెట్టాను. ఇంకా దాని గురించి ఎక్కువగా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే చాలా టాపిక్స్ వరకు పెట్టున్నాను. వీటికి సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాను. టెలిగ్రామ్ ఛానల్లో ఇమేజ్లా పెడుతూ ఉంటాను. మీరు ఏమైనా మిస్ అయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇది కూడా చూసుకోండి. సో తర్వాత 4th వన్ వచ్చేసి, సో కరెంట్ ఈవెంట్స్లో నెక్స్ట్ 4th వన్ ఎక్కువగా అడిగేది వచ్చేసి, ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నది పర్సనాలిటీస్ అనమాట. సో పర్సనాలిటీస్ కూడా బాగా చూసుకోండి. పర్సనాలిటీస్ కూడా రీసెంట్గా చనిపోయి ఉంటారు కదా, పాస్డ్ అవే. సో రీసెంట్గా చనిపోయిన వ్యక్తుల గురించే చూసుకోండి, ఎక్కువ అడుగుతున్నారు. సో పర్సనాలిటీస్లో మనకి రీసెంట్గా MS స్వామి గారు చనిపోయారు. సో ఆయన గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ఇండియాస్ గ్రీన్ రెవల్యూషను. తర్వాత ఉస్తాదు అలీ జాకిర్ అని చెప్పేసి ఒక ఆయన చనిపోయాడు అనమాట. ఆయన ఎవరంటే రుద్రవీణ వాయించే అతను చనిపోయిన పర్సను ఏ స్పెషల్ అంటే ఏ సెక్టార్కి సంబంధించిన వ్యక్తి కూడా చూసుకోవాలి. అతను మ్యూజిషియనా లేకుంటే అగ్రికల్చరిస్టా, ఇట్లాంటివి కూడా ఎక్కువ కరెంట్ ఈవెంట్స్లో అయితే అడుగుతుండనమాట. సో ఇదొకటి. తర్వాత ఇంకొకటి కరెంట్ ఈవెంట్స్ పరంగా ఎక్కువ అడిగేది వచ్చేసి,
ఈ ఎన్వైరన్మెంట్ పరంగా అడుగుతున్నారు అనమాట. ఎన్వైరన్మెంట్ పరంగా వచ్చేసి ఒకటి లేక్స్ పరంగా, ఇవి జాగ్రఫీలో ఉంటాయి అయినా కూడా చెప్తున్నాను. రామ్సార్ సైట్స్, లేక్స్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇవన్నమాట. వీటిల నుంచి కూడా కంపల్సరీ ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఈ 5 టాపిక్లు కరెంట్ ఈవెంట్స్ నుంచి అయితే బాగా చూసుకోండి. 5 టాపిక్స్ కరెంట్ ఈవెంట్స్ అయితే బాగా చూసుకోండి. రిమైనింగ్ నేను సబ్జెక్ట్స్ నుంచి చెప్తాను మీకు. సో రిమైనింగ్ 10 టాపిక్స్ అనేవి సబ్జెక్ట్స్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంతోపాటు కొన్ని బోనస్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇవి ఇప్పటివరకు నేను చెప్పిన 5 టాపిక్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా 5 టాపిక్స్, ఫస్ట్ 5 టాపిక్స్ అన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్లో బాగా ఫోకస్ చేయండి, ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనం హిస్టరీ నుంచి చూద్దాం. 6th నుంచి సబ్జెక్ట్స్ అనమాట. 6th నుంచి సబ్జెక్ట్ టాపిక్స్ ఏమన్నాయి చూద్దాం. సబ్జెక్ట్ టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ కూడా వచ్చేసి ఐఎన్సీ సెషన్స్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ గురించి కంపల్సరీ ఒక ప్రశ్న అయితే ఉంటుంది. సో ఐఎన్సీ సెషన్లో మీరు ఏ సెషను, ఏ ఇయర్లో జరిగిన సెషన్ అది, దానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరున్నారు, ఎవరు ప్రెసిడెంట్ చేశారు, తర్వాత అందులో ఎటువంటి రెజల్యూషన్ తీసుకున్నారు, సో ఎటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ చూసుకోండి. వీటిల్లో ఫస్ట్ ఉమెన్ ఎవరు, సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు, సో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు, సో ఎక్కువ టైమ్స్ వీటిని ఎక్కువ టైమ్స్ వచ్చేసి ఎవరు ప్రెసిడెంట్ చేశారు, ఇట్లాంటి థింగ్స్ అడుగుతారు. అంతే తప్ప మీకు ప్రతిదీ అడగరనమాట. చాలా ఉంటాయి కదా సెషన్స్లో. ఎగ్జామ్ మీద కూడా తెలుసు అన్నీ ఉంటాయని, చాలా ఉంటాయని. కానీ ఓటర్లో కొన్ని ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ఉంటాయి. మన లాహోర్ కావచ్చు, సూరత్ సంబంధించి కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అలానే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, ఫేమస్ పర్సనాలిటీస్ చేసినటువంటి ప్రెసిడెంట్ చేసిన సమ్మిట్స్. ఇప్పుడు బెల్గాం ఉంది, బెల్గాం సెషన్ అది మహాత్మా గాంధీ గారు ప్రెసిడెంట్ చేస్తారు, ఒకే ఒక్క సెషను. ఇట్లాంటిది కావచ్చు. సుభాష్ చంద్రబోస్ చేసేది త్రిపురి సెషను, హరిపురా సెషను, ఇట్లాంటివి బాగా చూసుకోండి. ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో తర్వాత 7th వన్ వచ్చేసి సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో మనకి రాజ్యాంగం ఉంది కదా, సో రాజ్యాంగాన్ని ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకున్నాం, ఏ ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ తెచ్చుకున్నాం అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతారనమాట. సింగిల్ సిటిజన్షిప్ కావచ్చు, తర్వాత మనం అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నాము, ఆదేశ సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఎక్కడ నుంచి తెచ్చుకున్నాము, ఇట్లాంటి అనమాట. సోర్సెస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే అడుగుతున్నారు ఈ మధ్య. ఎక్కువ ఫోకస్ చేయండి, వీటికి సంబంధించి కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇలా మన కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్స్ అనేది ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకున్నామో మొత్తం కూడా క్లారిటీగా చూసుకోండి. వీటిలో నుంచి కూడా ఎక్కువగా అడిగేదానికి ఆస్కారం ఉంది. సో తర్వాత 8th వన్ వచ్చేసి ఇది కూడా మనకి పాలిటీ ప్రకారం తీసుకోవచ్చు, అయితే ఎకానమీ పరంగా కూడా చూసుకోండి. అది వచ్చేసి ఒకటి కమిటీసు, కమిషన్స్. సో కమిటీసు అండ్ కమిషన్స్ అనమాట. కమిషన్స్ ఇది నేను 2 సబ్జెక్ట్ నుంచి చెప్తాను. ఒకటి పాలిటీ నుంచి, ఇంకోటి వచ్చేసి ఎకానమీ నుంచి. ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుంది. సో పాలిటీ నుంచి మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఉన్నప్పుడు యూనియన్ పవర్స్ కమిటీ ఎవరు ఉన్నారు, ఫండమెంటల్ రైట్స్ కమిటీ ఎవరు హెడ్గా ఉన్నారు, అదొకటి. తర్వాత కొన్ని స్వరణ్ సింగ్ కమిటీ కావచ్చు, తర్వాత జాన్ మతాయ్ కమిటీ, తర్వాత మనకి కొన్ని కృష్ణమేనన్ కమిటీ ద్వారా మనకి ఏం పెట్టారు, ఇట్లాంటివన్నీ అన్నమాట. ఆ కమిటీ ప్రకారం పాలిటీ ప్రకారం చూసుకోండి. ఎకానమీలో కూడా మనకి ఉర్జిత్ పటేల్ కమిటీ కావచ్చు, తర్వాత బి శివరామన్ కమిటీ ద్వారా నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత ఇంకా ఏమున్నాయి, నరసింహం కమిటీ కావచ్చు, ఇట్లాంటి అనమాట. ఎగ్జామినేషన్ పరంగా బిబేక్ దుబ్రాయ్ కమిటీ, ఇవన్నీ కూడా ఎటువంటి ఉన్నాయనేది పాలిటీ ఎకానమీ పరంగా బాగా చూసుకోండి. ఎక్కువ పాలిటీ ఎకానమీ పరంగానే ఈ కమిటీస్ ఇవన్నీ కూడా ఎక్కువ అడిగేదానికి ఆస్కారం ఉందన్నమాట. ఇది ఒకటి. సో ఇట్లా మీరు ఈ కమిటీస్, కమిషన్ సంబంధించి చూసుకోవాలి. సర్కారీ కమిషన్ అంటే ఏంటి, అశోక్ మెహతా కమిటీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో తర్వాత 9th వన్ వచ్చేసి ఐవీసీ సైట్స్ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సైటు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోతాల్ అనుకోండి, అది ఏ రాష్ట్రంలో ఉంది, ప్రెజెంట్ ఏ రాష్ట్రంలో ఉంది, దానికి స్పెషల్ థింగ్స్ ఏంటి. ఇప్పుడు లోతాల్ అయితే ప్రపంచంలో మొట్టమొదటి డాక్ యార్డ్ పోర్ట్ అనమాట. తర్వాత రంగపూర్ అంటే ఎక్కువ రైస్ అనేది పండిస్తారు. ఇట్లా మీరు చూసుకోవాలన్నమాట. స్టేటు అది ఎక్కడుంది, అది ఏ నది ఒడ్డు ఉంది కూడా చూసుకోవాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనకి సింధు నదిలో, అది ఏ నది ఒడ్డు ఉంది కూడా చూసుకోవాలి. ఇట్లా ఈ టాపిక్స్ కూడా ఎక్కువైతే అడుగుతూ ఉన్నారన్నమాట ఏది దీనికి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ 10th వన్ వచ్చేసి మనకి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో ఎక్కువ పడుతుంది సన్ టెంపుల్స్ అనమాట. సన్ టెంపుల్స్ అంటే సూర్యుడికి సంబంధించిన దేవాలయాలు ఉంటాయి కదా, సో సన్ టెంపుల్స్ అన్నీ కూడా ఫోకస్ చేయండి. యూపీఎస్సీలో అయితే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఒక టెంపుల్ అని అడుగుతున్నారు. సో సన్ టెంపుల్స్లో మనకి కోనార్క సన్ టెంపుల్, మార్తాండా సన్ టెంపుల్, శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లోని అరసవల్లి సన్ టెంపుల్ కావచ్చు. సో ఇంకా గుజరాత్లో కొన్ని ఎంతో మోరేట్ సన్ టెంపుల్ ఉంది కదా, సో ఇట్లాంటి అనమాట. సన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా బాగా ఫోకస్ చేయండి. ఎవరైనా మిస్ అయి ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను, సన్ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి వీటి మీద కూడా ఫోకస్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ 11th వన్ వచ్చేసి మౌంటైన్స్, పీక్స్ అనమాట. సో మౌంటైన్స్, పీక్స్, సో మౌంటైన్స్ లేదా హిల్స్, వాటి చుట్టూ వాడుకుంటే పీక్స్ అనమాట. ఇవి ఎలా అడుగుతారంటే పీక్ ఇచ్చేస్తారు, జస్ట్ పీక్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ షరామతి అన్నారు, మౌంట్ షరావతి.
సో మౌంట్ షరామతి పీక్ అనేది ఎక్కడ ఉందన్నారు. సో ఇది వచ్చేసి నాగా హిల్స్లో ఉంటుంది. సో నాగాలాండ్లో ఉంటుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎత్తినటువంటి ప్రదేశం అనమాట. వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్లేసు. ఇట్లా తర్వాత ఇంకోటి ఇట్లా మీకు డిఫరెంట్గా మౌంట్ కలసుబాయ్ అన్నారు. కలసుబాయ్ అనేది వెస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, మహారాష్ట్రలో హైయెస్ట్ పీక్ అనమాట. తర్వాత అనైముడి కావచ్చు, దొడబెట్ట కావచ్చు, ఇట్లాంటి ప్లేస్ అనేది ఎక్కువగా అయితే అడుగుతూ ఉంటారు కాబట్టి వీటి గురించి కూడా ఫోకస్ చేయండి. సో నెక్స్ట్ 12th వన్ వచ్చేసి 5 year ప్లాన్స్. సో 5 year ప్లాన్స్ మనకి నీతి ఆయోగ్ వచ్చినప్పటికి కూడా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నమాట ఇది. సో 5 year ప్లాన్ యొక్క టైం పీరియడ్ చూసుకోండి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు. ఇందులో యాన్యువల్ ప్లాన్స్ ఎప్పుడు ఉన్నాయి, ప్లాన్ హాలిడే ఎప్పుడు ఉంది, తర్వాత ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, ఎయిమ్ ఏం పెట్టుకున్నారు, టార్గెట్ ఎంతవరకు రీచ్ అయింది, ఇట్లా మీరు అన్నీ చూసుకున్నారంటే ఇందులో స్పెషల్ థింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు గరీబా హటావా అన్నారు, 20 points ప్రోగ్రామ్ అన్నారు, గ్రీన్ రెవల్యూషన్ ఏ టైంలో తీసుకొచ్చారు, ఇట్లాంటి థింగ్స్ కూడా మేజర్గా ఫోకస్ చేయాలి. బాక్రానంగల్ ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మించారు. సో కొన్ని మోడల్స్ ఉంటాయన్నమాట. హరత్ డోమర్ మోడల్ ఏ 5 year ప్లాన్లో ఉంది, గాడ్గిల్ యోజన ఏ 5 year ప్లాన్లో ఉంది, నెహ్రూ మాన్లోబిస్ మోడల్ ఎప్పుడు అంటారు, రావు మన్మోహన్ సింగ్ ప్లాన్ ఎప్పుడు ఉంది, ఇట్లాంటివన్నీ కూడా చూసుకోండి. సో దీంతో పాటుగా ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి సో నీతి ఆయోగ్కి సంబంధించి కూడా మీరు చూసుకోవాలన్నమాట. సో ఫైనల్గా వచ్చేసి 13th వచ్చేసి మీకు రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ అనమాట. సో రిపోర్ట్స్ ఇండిసెస్ నుంచి కూడా కంపల్సరీ ఒక ప్రశ్న అయితే వస్తుంది. ఈ రిపోర్ట్స్ ఇండిసెస్లో మీరు మేజర్ ఎలా చూసుకోవాలంటే పబ్లిషరు. సో పబ్లిషర్ ఎవరు ఉన్నారు, దాన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇందులో ఇండియా ర్యాంక్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎలా ఉంది, టాప్ కంట్రీ ఏముంది, బాటమ్ కంట్రీ ఏముంది, అది ఆ ఇండికేటర్ని ఇండిసెస్ని ఇటెన్ చేయడానికి ఎటువంటి ఇండికేటర్స్ని మెజర్ చేస్తారు, ఇవైతే చూసుకోండి మేజర్గా. రిపోర్ట్స్ ఇండిసెస్లో ఇట్లాంటివే ఎక్కువ దానికి ఆస్కారం ఉందన్నమాట. ఈ ఎవరన్నా మిస్ అయి ఉంటే రిపోర్ట్స్ ఇండిసెస్కి రీసెంట్గా ఒక వీడియో పెట్టాను, ఒక 3 days బ్యాకే ఒక వీడియో పెట్టున్నాను చూడండి. అందులో మీకు లాస్ట్ మినిట్ రివిజన్ అని చెప్పేసి ఇచ్చున్నాను, వాటికి సంబంధించి చూడండి. సో ఇది కూడా ఇట్లాంటివి కూడా అడుగుతూ ఉంటారు, రిపోర్ట్స్ ఇండిసెస్ కూడా ఎక్కువగా అడుగుతుంటారు. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం పెట్టున్నాను అనమాట, అవి కూడా చూడండి. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ 14th టాపిక్ వచ్చేసి ట్రైబల్ గ్రూప్స్ అనమాట. సో ట్రైబల్ గ్రూప్స్ అనేది మనకి ప్రపంచంలో ఉంటారు, ఇండియాలో ఉంటారు, స్టేట్లో మీరు రాసే ఎగ్జాము టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ, ఏబీపీఎస్సీ ఇలా కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ 100% ఎక్కువ అడిగేది ఇండియా ట్రైబ్స్ అనమాట. ఇండియాలో ఏ స్టేట్స్లో ఉన్నారో బాగా చూసుకోండి. సో మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఏపీ, ఇలా అయినా చూసుకోండి. మ్యాక్సిమం 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది ఒక్క ఇండియా నుంచి అడుగుతారు ట్రైబ్. సో ప్రపంచంలో ఉండే ట్రైబ్స్ అనేది చాలా రేర్గా అడుగుతారు. సో చాలా రేర్గా అడుగుతారు యూపీఎస్సీ అయినా కూడా. సో కాబట్టి ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే మీకు స్టేట్ ఎగ్జామ్ కాబట్టి కొంచెం అక్కడ టచ్ చేయొచ్చు. ట్రైబల్స్ గ్రూప్స్ వాటి ఫెస్టివల్స్ కూడా చూసుకోండి ఒకేసారి. ట్రైబల్ ఫెస్టివల్స్ కూడా ఇక్కడ చూసుకోండి, ఎందుకంటే ఒకవేళ ట్రైబల్ గ్రూప్స్ నుంచి మిస్ అయితే ఫెస్టివల్స్ గురించి కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఫెస్టివల్స్ ఏమున్నాయి కూడా చూసుకోవాలి. సో ఫైనల్గా వచ్చేసి లాస్ట్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ డిసీజెస్ అనమాట. సో హెల్త్ అండ్ డిసీజెస్లో ఖచ్చితంగా ఒక డిసీజెస్ గురించి అయితే అడుగుతారు. సో డిసీజెస్ గురించి కూడా అడుగుతారనమాట. అంటే చాలా ఉంటాయి టాపిక్స్, కొన్ని బోనస్ టాపిక్స్ కూడా చెప్తాను. కాకపోతే ఇవి కంపల్సరీ అడుగుతుందన్నమాట. ప్రతి ఎగ్జామ్లు ఇవి కామన్గా అడుగుతూనే ఉన్నారు. అంటే ఒక 150 క్వశ్చన్స్ ఉంటే 150లో వీటిలో నుంచి ఎక్కువగా 15 టాపిక్స్ నుంచి 15 క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. సో అందుకోసం ఈ టాపిక్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో డిసీజెస్ని వైరల్ డిసీజెస్ ఏమున్నాయి, తర్వాత బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏమున్నాయి, వీటి గురించి ఎక్కువగా అడుగున్నారనమాట. తర్వాత విటమిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఎటువంటి డిసీజెస్ వస్తాయి కూడా అడుగుతున్నారు. కాబట్టి వీటి మీద కూడా మీరందరూ కూడా బాగా ఫోకస్ చేయాలన్నమాట. ఇవి 15 మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్. ఇవి కాకుండా కొన్ని బోనస్ టాపిక్స్ చెప్తాను మీకు. సో కొన్ని బోనస్ టాపిక్స్ అనేది చెప్తాను వీటి గురించి, అంటే సబ్జెక్టులో ఎటువంటి ఇంపార్టెంట్ ఉంటాయో. సో మన నైట్స్ ప్రోగ్రామ్లో ఇదే అనమాట బెనిఫిట్. నైట్స్ ప్రోగ్రామ్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి అవన్నీ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే మన గ్రూప్ 2 కోసం లాంచ్ చేస్తాం కదా ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. సో బోనస్ టాపిక్స్లో మీరు ఇస్రోకి సంబంధించిన మిషన్స్, నాసా, సో ఇస్రో అండ్ నాసా మిషన్స్ చూసుకోండి బాగా. ఇస్రో ఒకటి, నాసా మిషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ 2 అయితే చూసుకోండి. సో తర్వాత తెలంగాణ మూమెంట్లో ఆంధ్ర అసోసియేటివ్ మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఆంధ్రాకి అసోసియేటివ్ మూమెంట్గా ఉండేవి బాగా చూసుకోండి. సో ఆంధ్రాతో బాగా టచ్గా ఉండే మూమెంట్స్ ఏమున్నాయి, సో ఇంకా ఎటువంటి రెజల్యూషన్స్ ఉన్నాయి, ఆ బైఫికేషన్ యాక్ట్, ఇట్లాంటివి కూడా బాగా చూసుకోండి. అడుగు నుంచి కూడా అడుగుతారు. తర్వాత అశోక రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో మౌరియన్స్లో అశోక ఉంటాడు కదా, మౌరియన్స్లో అశోకకు సంబంధించిన 100% మొత్తం కూడా చదివేసేయండి. అశోకుడికి సంబంధించినవి కూడా మొత్తం కూడా అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఆర్బీఐ గురించి. సో ఆర్బీఐ అండ్ ఇండియాకి సంబంధించిన బ్యాంకింగ్ సెక్టారు. సో ఆర్బీఐ బ్యాంకింగ్ సెక్టార్ గురించి కూడా బాగా చూసుకోండి. ఎక్కువగా క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి, వీటికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు. సో ఫైనల్గా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవాల్సింది ఆర్కిటెక్చర్ అనమాట. సో ఫేమస్ ఆర్కిటెక్చర్ ఉంటాయి కదా,
ఫేమస్ ఆర్కిటెక్చర్స్ ఏమున్నాయి, వీటిలో ఎక్కువగా వాలిడేటెడ్ సైట్స్ అనేది అడుగుతూ ఉంటారు కాబట్టి వీటి గురించి కూడా చూసుకోండి. ఓకేనా, ఇవి బోనస్ టాపిక్స్లా. కాబట్టి ఈ టాపిక్స్ ఒకసారి ఫోకస్ చేయండి. నేను ఏం చెప్తున్నానంటే మీరు అన్ని సబ్జెక్ట్స్ అన్ని చదవండి, కానీ వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. వీటి మీద ఒక ఫోకస్ అయితే ఖచ్చితంగా ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. సో ఇలానే మోస్ట్ లాజికల్గా మనం విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ టెస్ట్ సిరీస్ ఇవన్నీ తీసుకొచ్చున్నాము టీఎస్పీసీకి సంబంధించి. మీరు అందరూ కూడా జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, లేదా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.